ఇదేమో రివ్యూస్లో చాలా బాగా కనిపించింది, నాన్ స్టిక్ అని చెప్పి, అగరో బ్రాండ్ది బాగుంటుంది అని చెప్పి ఇది పెట్టాను. 24 ఇంచెస్ ఉంది సైజు. ఓకే, తీసుకున్న తర్వాత ఇది నాన్ స్టిక్ కదా, అసలు దోశ వేస్తుంటే దోశ గంటి చుట్టూ తిరుక్కొని వచ్చేస్తూ ఉంది. ఇంకా సరే ఇది 1 వీక్ లోపల రిటర్న్ ఇవ్వచ్చు కదా. ఇది వచ్చి ఇదేదో కొత్త బ్రాండ్, దీనికి ఎక్కువ రివ్యూస్ బాగున్నాయన్నమాట. నాకు దీని పేరు ప్రొనౌన్స్ చేయడం రావట్లేదు. నాబాన్ అంటారా, క్యాస్ట్ ఐరన్ కుక్ పేరు. నేను ఎక్కువ దోశ పిండి కోసము ఇడ్లీ బియ్యము వాడతాను అనమాట. అందుకని చెప్పేసి సరే రావట్లేదేమోనని ఇంక ఇది ఆర్డర్ పెట్టాను. ఇది చూడాలి, ఇంకా ఏది బాగా వస్తే అది ఉంచుకొని మిగతాది రిటర్న్ ఇవ్వాలన్నట్టు ఇది ఆర్డర్ పెట్టాను. ఇది అయితే అసలు దోశ అంటుకోవట్లేదు. ఇది ట్రై చేద్దాం. ఇది 26 ఇంచెస్, 27 or 26 ఇంచెస్, 30 సెంటీమీటర్లోనే ఉంది. 30 సెంటీమీటరు, కొంచెం పెద్దది దీనికన్నా. దీన్ని చూడాలి ఎలాగ వస్తుందో దోశ ఈరోజు వేయాలి. దీనికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఎలా ఇచ్చారు, డూ వాష్ యువర్ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ విత్ హ్యాండ్స్ యూజింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ సోప్ అంట. యాక్చువల్లీ ఇది ప్రీ సీజన్ అని ఉన్నింది, అందుకని చెప్పి చూశాను రివ్యూస్లో. ఎక్కువ వాష్ చేయకుండానే మంచిగానే ఆఫ్టర్ వాష్ బాగా దోశ బాగా వచ్చిందని చెప్పేసి రివ్యూ ఉన్నిందనమాట. అందుకని చెప్పేసి ఇదైతే నేను పర్చేస్ చేశాను. మంచిగా ప్రీ సీజన్ అయితే చేశారు, ఆయిల్ అది ఉంది. ఇలాగ రఫ్ సర్ఫేస్ ఉన్నా కూడా బాగా వచ్చింది దోశ అని రాశారు రివ్యూలో. చాలా వెయిట్ ఉంది ఇది చాలా వెయిట్ ఉంది, అది కొంచెం వెయిట్లెస్ ఉందనమాట. నా దగ్గర ఉండే ప్యాన్ ఇప్పటికి 12 ఇయర్స్ అయింది. ఇది చూసారా దోశ ఏం రావట్లేదు, ఎగ్ వేసాను. ఇది 12 ఇయర్స్ అయిందనమాట ఇది మా అత్తది. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది బ్రాండ్ కూడా పిజన్ బటర్ఫ్లై బ్రాండ్ పిజన్ బ్రాండ్. ఇది ఇంత పెద్దగా ఉంది, ఏంది ఇంత చిన్నగా ఉంది అనిపించింది నాకు అది ఫస్ట్ చూసి. ఇది చాలా పెద్దది అని అర్థమయ్యి ఇంకా మీడియం సైజు ఉంటే ఇది అయితే ఆర్డర్ పెట్టాను. ఇది బాగుందని రివ్యూస్లో ఉంది, చూడాలి. ఇలాగ జస్ట్ వాష్ చేశాను సోప్ వేసి. బాగా కాలింది, ఇంకా వేసుకున్నాము దోశ. దీనికైనా మంచిది కొంచెం నూనె వేద్దాం. ఇది అంటుకోవట్లేదు, అదైతే దోశ గంటితో పాటు వెనక్కి వచ్చేసింది. బాగా వస్తుంది.